భారత చరిత్రలో స్వర్ణయుగం అనే మాట వినంగానే మనలో చాలామందికి గుప్తుల కాలమే గుర్తొస్తుంది. అసలు ఒక శకాన్ని స్వర్ణయుగం అని ఎందుకంటారు? కేవలం సంపద, సైనిక విజయాల వల్లేనా? కాదు, గుప్తుల కథ మనకు అంతకు మించిన సమాధానమిస్తుంది. ఇది కేవలం రాజుల కథ కాదు, ఇది ఒక పటిష్టమైన పరిపాలన ఎలా పనిచేసింది, అద్భుతమైన ఆవిష్కరణలు ఎలా పుట్టాయి, చివరికి అంత గొప్ప సామ్రాజ్యం దాని అంతర్గత బలహీనతల వల్లే ఎలా పతనమైంది అనే విశ్లేషణ. సో ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది ఇదే: ఒక సామ్రాజ్యాన్ని శిఖరాగ్రానికి చేర్చే నిర్మాణాత్మక అంశాలేంటి, అదే సమయంలో ఆ గొప్ప పునాదులలోనే పతనానికి బీజాలు ఎలా దాగి ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే గుప్తుల సామ్రాజ్యం ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. మౌర్యుల పతనం తర్వాత భారతదేశం రాజకీయంగా మొత్తం ముక్కలైపోయింది. ఎవరికి వారే అన్నట్టు చిన్న చిన్న రాజ్యాలు. అలాంటి రాజకీయ శూన్యతను పూరిస్తూ క్రీస్తు శకం 319లో గుప్తులు ఒక కొత్త ఏకీకరణ శకానికి నాంది పలికారు. ఇక్కడే కథ మొదలైంది. ఇది మొదటి కీలకమైన మలుపు. ఈ సామ్రాజ్య నిర్మాణంలో ముగ్గురు కీలక వ్యక్తులున్నారు. పునాది వేసింది మొదటి చంద్రగుప్తుడు. అయితే సముద్రగుప్తుడి సైనిక విజయాలతోనే సామ్రాజ్యానికి ఒక ఆకారం వచ్చింది, సరిహద్దులేర్పడ్డాయి. కాని మనం చెప్పుకునే అసలైన స్వర్ణయుగం వికసించింది మాత్రం రెండవ చంద్రగుప్తుడి కాలంలోనే. ఆయన సమయంలోనే ఆర్థికంగా, సాంస్కృతికంగా దేశం శిఖరస్థాయికి చేరింది. అంటే ఈ ముగ్గురి నాయకత్వ శైలులు సామ్రాజ్య నిర్మాణంలో మూడు ముఖ్యమైన దశలన్నమాట. ఒకే యుద్ధాలు గెలవడం ఒక ఎత్తు, గెలిచిన దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఏ సామ్రాజ్యమైనా నిలబడాలంటే కేవలం సైన్యముంటే సరిపోదు, దాన్ని నడిపించే ఒక పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ ఉండాలి. మరి గుప్తుల విజయం వెనుక ఉన్న ఆ మెషినరీ ఆఫ్ పవర్ ఏంటో దాన్నిప్పుడు విశ్లేషిద్దాం. గుప్తుల పరిపాలనలో అత్యంత కీలకమైన పదవి ఈ కుమారమాత్యుడు. ఇతణ్ణి ఆ కాలంనాటి ఒక టాప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి అంటే చక్రవర్తికి, ఇంకా ప్రాంతీయ జిల్లాలకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటివాడు. రాజుగారి ఆదేశాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడం, అక్కడి సమాచారాన్ని మళ్లీ పైకి రిపోర్ట్ చేయడం, ఇదంతా ఇతని పనే. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్లో ఉంచింది ఈ వ్యవస్థే. గుప్తుల పరిపాలనా మండలి ఇప్పుడు మన క్యాబినెట్లాగే ఉండేదనమాట. ప్రతి విభాగానికి ఒక ప్రత్యేక అధికారి. ఉదాహరణకు మహాదండనాయకుడు అంటే యుద్ధ, శాంతి వ్యవహారాల మంత్రి. దండపాషికుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్. ఇక మహాప్రతిహారుడు అంటే రాజభవనాన్ని కాపాడే గార్డ్స్కి హెడ్. చూసారా, అధికార విభజన ఎంత స్పష్టంగా ఉందో, వాళ్ల పాలన ఎంత ఆర్గనైజ్డ్గా ఉండేదో దీనిబట్టే మనకర్థమవుతుంది. సరే, ఇంత పెద్ద పరిపాలన, సైన్యం, కళల పోషణ, వీటన్నింటికీ డబ్బు కావాలి కదా. ఆ ఫండింగ్ ఎక్కడ్నుంచొచ్చింది? గుప్తుల బంగారు ఆర్థిక వ్యవస్థ వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. గుప్తుల బంగారు నాణేలు లేదా దినారాలు కేవలం కరెన్సీ కాదు, అవి వారి ఆర్థిక శక్తికి, రాజకీయ స్థిరత్వానికి ప్రతీక. ఒక్కసారి ఆలోచించండి, అంత స్వచ్ఛమైన బంగారంతో అంత పెద్ద సంఖ్యలో నాణేలను ముద్రించగలిగారంటే వారి వాణిజ్య ఆధిపత్యం, అపారమైన సంపద ఏ స్థాయిలో ఉండాలో కదా. ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం భూమి శిస్తునుంచే వచ్చేది. దీన్నే భాగా అనేవారు, అంటే పంటలో 6వ వంతు అన్మాట. దాంతోపాటు భూమిలేని రైతులమీద ఉపరికర అనే పన్ను, ఇంకా విష్టి అనే నిర్బంధ శ్రమ కూడా ఆదాయవనరులే. ఈ బహుళ ఆదాయ మార్గాలే వారి భారీ సైన్యాన్ని, పరిపాలనా యంత్రాంగాన్ని నడపడానికి వీలు కల్పించాయి. అయితే ఇక్కడే మనం గుప్తుల పతనానికి దారితీసిన ఒక కీలకమైన పాలసీని చూస్తున్నాం. అవే అగ్రహార, దేవగ్రహార దానాలు. విధేయతను, మతమద్దతును పొందడానికి రాజులు బ్రాహ్మణులకు, దేవాలయాలకు పన్నులు లేని భూములను దానమిచ్చారు. ఇది అప్పటికి వాళ్లకు లాభించిన దీర్ఘకాలంలో చక్రవర్తి ఆర్థిక, రాజకీయ అధికారాన్ని బాగా బలహీనపరిచింది. ఇది చాలా పెద్ద చారిత్రక వైరుధ్యం. ఆర్థికంగా, రాజకీయంగా దేశం స్థిరంగా ఉన్నప్పుడు కళలు, సైన్స్ వికసిస్తాయి. గుప్తుల కాలం దీనికి నిలువుటద్దం. రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సంపద కవులకు, శాస్త్రవేత్తలకు, పండితులకు కావలసినంత స్వేచ్ఛనిచ్చాయి. దాని ఫలితమే ఈ మేధో స్వర్ణయుగం. సాహిత్యంలో ఇది ఒక ఉచ్చస్థితి. కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలంతో ప్రపంచ సాహిత్యంలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు.
శూద్రకుడి మృచ్ఛకటికం సామాన్యుడి జీవితాన్ని చూపిస్తే విశాఖదత్తుడి ముద్రారాక్షసం ఒక పొలిటికల్ థ్రిల్లర్ లాంటిది. ఈ రచనలు కేవలం కళాఖండాలు కాదు, ఆనాటి సమాజానికి చారిత్రక దర్పణాలు. ఈ వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే, యూరప్ ఇంకా భూమి చుట్టూ విశ్వం తిరుగుతోందని నమ్ముతున్న కాలానికి 1000 సంవత్సరాల ముందే ఆర్యభట్ట భూమి తన అక్షం మీద తిరుగుతోందని ప్రకటించారు. ఇది వారి శాస్త్రీయ దృక్పథానికి, మేధోస్వేచ్ఛకు ఒక గొప్ప నిదర్శనం. గుప్తుల శాస్త్రీయ వారసత్వం నిజంగా అపారమైనది. గణితంలో 0, దశాంశ పద్ధతి, ఖగోళశాస్త్రంలో భూభ్రమణ సిద్ధాంతం, వైద్యంలో సుశ్రుతుడు వివరించిన శస్త్రచికిత్స పద్ధతులు. ఈ ఆవిష్కరణలు తర్వాతి ప్రపంచగతిని మార్చేశాయి. ప్రతి శిఖరానికి ఒక పతనం ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గుప్త సామ్రాజ్యాన్ని నిర్మించిన పునాదులే దాని కూల్చివేతకు కారణమయ్యాయి. ఈ ఐరానీ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. గుర్తుందా, మనం భూదానాలు గురించి మాట్లాడుకున్నాం కదా? ఇప్పుడు అదే పతనానికి ఎలా దారితీసిందో చూద్దాం. జీతాలకు బదులుగా భూములు పొందిన అధికారులు కాలక్రమేణా ఆ ప్రాంతాలలో పన్నులు వసూలు చేసుకోవటం, న్యాయం చెప్పడం లాంటి అధికారాలు కూడా సంపాదించారు. ఇది వికేంద్రీకరణకు దారితీసింది. అంటే కేంద్ర చక్రవర్తి బలహీనపడి స్థానిక నాయకులు బలపడ్డారు. ఫలితంగా ఒకప్పుడు కేంద్రీకృతంగా ఉన్న గుప్త సామ్రాజ్యం చిన్న చిన్న సామంతుల సమాఖ్యగా మారింది. ప్రతి సామంతుడు తన సొంత సైన్యంతో, పరిపాలనతో ఒక చిన్న రాజుగా మారాడు. చక్రవర్తి అధికారం పేరుకే మిగిలింది. దీన్నే మనం ఫ్యూడలిజం యొక్క ఆరంభమంటాం. అంటే సామ్రాజ్యం లోపలే నుంచే కుల్లిపోయింది. సామ్రాజ్యాలు పతనమైన వాటి ఆలోచనలు, ఆవిష్కరణలు మాత్రం జీవిస్తూనే ఉంటాయి. మరి గుప్తులు ప్రపంచానికి అందించిన ఆ శాశ్వత వారసత్వమేమిటో ఇప్పుడు చూద్దాం. నేటి ప్రపంచం గుప్తులకు ఎంతగానో రుణపడి ఉంది. మనం వాడే గణితంలోని 0, దశాంశ పద్ధతి, కాళిదాసు సాహిత్యం, ఆధునిక ఖగోళశాస్త్రానికి పునాదులు వేసిన ఆర్యభట్ట సిద్ధాంతాలు, సుశ్రుతుడి వైద్య విజ్ఞానం, ఇవన్నీ ఆ స్వర్ణయుగం మనకిచ్చిన వారసత్వమే. సో చివరిగా గుప్తుల కథ మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. పటిష్టమైన వ్యవస్థలు, ఆర్థిక స్థిరత్వం, మేధోస్వేచ్ఛ ఒక స్వర్ణయుగాన్ని నిర్మిస్తాయి. కాని స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో అదే పునాదులను ఎలా బలహీనపరుస్తాయో కూడాది చూపిస్తుంది. ఈ సమతుల్యతను సాధించడం అప్పటికే కాదు, ఇప్పుటి నాయకులకు కూడా ఒక పెద్ద సవాలే కదా. ఒక్కసారి ఆలోచించండి.